పవన్ మల్లిగాడు క్యూ న్యూస్ పేపర్లో జోకర్ న్యూస్ రాశాడు, దయచేసి చదవండి. ఏమున్నది బ్రదర్, మీ కోరిక ప్రకారం అన్న ఒక్కసారి వీడియోస్ పైశాచిక ఆనందం ఏంది వీని వెర్రితనం అనేది ఒక్కసారి చూద్దాం. వీని వెర్రితనం ఏందని. హరీష్ను దేకట్లే, కేటీఆర్ సైడ్ అయినా కల్వకుంట్ల కవితకే ప్రయారిటీ, జైలుకెళ్ళొచ్చిన అగ్రతాంబూలమే. హరీష్ ఎప్పటికీ కూరలో కరివేపాకేనా, ట్రబుల్ షూటర్కు టైం వచ్చేది ఎప్పుడు, అంతర్మదనంలో కట్టర్ గులాబీలు, పార్టీలో పట్టున ప్రయోజనం శూన్యమే. వీన్ని మస్తు దేకుతాంది కాంగ్రెస్ పార్టీ, ఒకటే దేకుడు. మొత్తం ఇన్ని లాగిప్పించి అక్కడికిక్కడికి దేగిపిస్తాను. ఇట్లా పుల్లలు పెట్టే వార్త తప్పించి ఒక్క మంచి వార్త రాసుకొచ్చినావు. మరి మాలవారికి మాదిగ వారికి పంచాయతీ ఏంది? మరి 7,500 రూపాయలు ఎందుకు బయలేదు? 4,000 రూపాయల పింఛన్లు ఎందుకు పడతలేవు? కులగణన పేరుతోటి కాంగ్రెస్ చేసిన సర్వే ఎంతవరకు వచ్చింది? ఈ వార్తలు రాసుకొచ్చే ప్రయత్నం చేయలేదు, కానీ ఆయనను దేకుతలేడు. నేను పోయి దేకినా గివా ఆయన దేకుతలేడట, ఈయన పోయి దేకిండట. మొత్తం దేకితే మొత్తం ఈ పిల్లలన్నీ వాసిపోయినాయి అట. ఈయన ఏం మానుకో ఇజ్జత్ దక్కోడా గీ ముచ్చట్లు, ఈ సిగ్గుశరం లేనోడా. అది వాళ్ళ పార్టీ, నీకేమన్నా వచ్చాయి? అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టం. నీకేమైనా వస్తుంది? నీకేం బాధ కలిగే? కవితక్క అని పోయి కాళ్ళు అందుకోపో. మళ్ళా కవితక్క ఒకసారి నీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నా, మీ నాయనకు అర్హత ఉన్నది పాలించడానికి, మీ అన్నకు ఉన్నది అర్హత, నీకున్నది అక్క అన్న, నాకేమన్నా బిచ్చమే అక్క అని పోయి కాళ్ళ మీద పడిపో. సన్నాసి వార్తలు, పనికిరాని వార్తలు. ఇదో పేపరు పోరగాళ్ళకు డైపర్లుగా పంపి ఈ పేపర్ను అక్కడికి వస్తుంది. హరీష్ని ఎప్పుడన్నా చిన్నతనం చేసిండ్లా వాళ్ళు? హరీష్ రావుని ఏమన్నా చిన్నతనం చేసిండ్లా వాళ్ళు? ఆయన అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టం. ఎవరిని కూర్చోబెట్టాలో, ఎవరిని దించాలో, ఎవరిని ఏ టైంకి వాడుకోవాలో అది వాళ్ళ ఇష్టం. నిన్న అయితే దేకుతలేరు ఎవడు. 30,000 చూసే నీ లైవ్ని 2,000 3,000 కాడికి వచ్చిందంటే నిన్ను ఎవడు దేకుతలేడు. రాష్ట్రంలో అసలు నీ ఊసే లేదు, నేను దేకేటోడే లేడు. సోషల్ మీడియాలో కూడా నీ ఊసే లేదు, నేను దేకేటోడే లేడు. నిన్ను దేకుతలేరు, అది చూసుకో. ముందు అక్కడ ముంబైలో పోయి కుమారుల బిడ్డ గొంతు కోసి వచ్చినావు. ఇక ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మళ్ళా ముదిరాజు గౌడ్ల గొంతు కోసడానికి ఉన్నావు. మళ్ళీ దేకుతలేరట, దేకుతలేరు. దేకుపో. ఆ ఫిర్జాద్ గూడ నుండి మొదలు పెడితే మొత్తం మేడ్చేళ్ళంతా దేక్కుంటూ రాపో. నువ్వు అసలు దేకావాల్సింది ఎక్కడ? నువ్వు 3 జిల్లాల్లో దేక్కుంటూ రావాలి. ఎమ్మెల్సీగా గెలిచి 6 నెలలు అవుతుంది. అతి త్వరలో నీ మీద పోలు ఉంటుంది. నీ పనితనం ఎట్లున్నది, నువ్వు ఎన్ని పనులు చేసినావు 6 నెలల్లో, నీ ప్రోగ్రెస్ రికార్డు పట్టుకొని రావాలి. నువ్వు ప్రోగ్రెస్ రికార్డు పట్టుకొని వస్తే నీ చెవులు పిండే బాధ్యత నేనే తీసుకుంటా. ఇది వార్త. ఇప్పుడు ఏం చేయాలి మరి? హరీష్ రావుని దేకుతలేరు, నువ్వు పోయి పట్టించుకోమని చెప్తావా? మరి నీకు పెదనాయనే అవుతాడు కదా కేసీఆర్ గారు. గిదారా గీ ఉచితనవారా? ఇది ఒక తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, పైగా తెలంగాణ సాధనలో ఒక ప్రధాన పాత్ర పోషించిన పార్టీకి అధ్యక్షుడు, ప్రధానమైన వ్యక్తి. ఆయనను చూడెట్లా ఈ వెక్కిలి వార్తలకి తప్పించి నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా? వెక్కిలి వార్తలు, వెక్కిలి మాటలు, విద్వేషపూరితమైన మాటలు, కాసేపు రెడ్డిల కాళ్ళు మొక్కుతావు, కాసేపు వెలువల కాళ్ళు మొక్కుతావు, కాసేపు బ్రాహ్మణుల కాళ్ళు మొక్కుతావు. ఇవి తప్పించి ఏమని ఉన్నదా నీ పేపర్ నిండా? యూజ్లెస్ ఫెలో. గిదో వార్త. హరీష్ రావును దేకట్లేదు అనేది వార్త. ఒక పార్టీని ఎట్లా నడుపుకోవాలో నువ్వు చెప్పాలా? నువ్వు పెట్టిన పార్టీ ఎడపోయింది, అది గదానికి ముందట వేసుకో. ముందు నువ్వు పార్టీ పెట్టిన తెలంగాణ నిర్మాణ పార్టీ అని అన్నావు కదా, గది పెట్టుకో ముందు. ఈ లంగ ముచ్చట్లు, ఈ లంగ రాతలన్నీ ఎందుకు నీకు? నిన్ను దేకుతలేదు సమాజం, అది మర్చిపోకు. ఈడియట్ ఫెలో. అరే, ఒక పార్టీ తన వ్యూహంలో భాగంగా ఎవరిని ఎప్పుడు ముందుకు జరపాలి, ఎవరిని ఎప్పుడు వెనక్కి తేవాలి, తమ అధికారం కోసం తమ వ్యూహాలు ఎట్లా పన్నాలనేది ఆ పార్టీ ఇష్టం. ఈ పేపర్ భాష దేకట్లే అనేది పేపర్ భాష. నీకు లైసెన్స్ లేదు ఈ పేపర్కు లైసెన్సే లేదు. దీని మీద రేవంత్ రెడ్డి గారు తక్షణం చర్యలు తీసుకోవాలి. ఒక్కటి కూడా ప్రజాకోణంలో వార్తే రాసుకురాలే. ఒక్కటి కూడా ప్రజాకోణంలో వార్తలు రాసుకురాలే.